వచ్చి కాకా వెంకటస్వామి చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటించే కార్యక్రమాన్ని ఆనరబుల్ సీఎం జయంతికి ప్రధానమైన సూచిక ఈ దీపిక. జీవితం పర్యంతము ప్రజల సేవలోని తన జీవితాన్ని అంకితం చేసి దశాబ్దాల పాటు ప్రజా జీవితంతో అత్యంత ఆత్మీయ బంధాన్ని పెనవేసుకొని, మనకు తెలుసు పూరి గుడిసెల పేరు నిలిపిన పేదల పెన్నిధి, పూరి గుడిసెల పేరు నిలిపిన పేదల పెన్నిధి, కష్టజీవుల ఇష్టము నెరిగిన శ్రామిక సన్నిధి. దేశంలోనే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత పెద్ద హోదా ఉన్నా పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండే పెద్దలు, అందరితో కాకాని ఆత్మీయంగా పిలిపించుకున్న వెంకటస్వామి గారు బడుగుల కోసం ప్రతి అడుగు, బడుగుల కోసమే ప్రతి అడుగు, ప్రతి పేద హృదయం కాక ప్రేమల మడుగు. అలా ప్రజల ప్రేమను సొంతం చేసుకొని ఉద్యమమే ఊపిరిగా స్వాతంత్ర సమరంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, తొలి మలి తెలంగాణ ఉద్యమంలో అంతులేని ప్రభావవంతమైన ముద్ర వేసిన పెద్దలు, మరువలేని మహానేత మన కాకా వెంకటస్వామి గారి జయంతిని ముఖ్యమంత్రి గారు మన భాగ్యనగరంలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పక్షాన్ని నిర్వహించాలని నిర్ణయించడం, మరి ప్రభుత్వం తరఫున వారి కుటుంబ సభ్యులందరి తరఫున వెంకటస్వామి గారి అభిమానులు అనుయాయులు అందరి పక్షాన హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తోంది ఈ వేదిక. ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం, తెలంగాణ జయ గీతాన్ని కలిసి పాడుదాం. జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన వినాయక వైకాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాత, అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు కార్యక్రమం నిర్వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ ప్రజలందరికీ ఒక కొత్త దశను దిశను చూపించిన తొలి మలి ఉద్యమాల్లో తమదైన ప్రభావవంతమైన పాత్ర పోషించిన మన గడ్డం వెంకటస్వామి గారు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం క్షేత్రస్థాయిలో చేసిన కృషికి గుడిసెల అన్న పేరుని ఇంటి పేరుగా మలుచుకున్న పెద్దలు, కార్మికులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించే ప్రైవేట్ రంగాన్ని సైతం ప్రభుత్వ రంగంతో సమానంగా మలచిన పెద్దలు, చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా పరిశ్రమ రంగంలో యజమానులకు కార్మికులకు ఎప్పుడూ కోరికల్లో కొంత గ్యాప్ ఉంటుంది. అలాంటిది తానే పారిశ్రమల యజమానిగా ఉండి సంఘాన్ని ప్రోత్సహించిన పెద్దలు వెంకటస్వామి గారి తనయులు వివేక్ గారు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడు వినోద్ గారు, మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు, వారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతారు. సభకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్ ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులకు, స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ మా నాన్నగారి పేరు మీద ఉన్న విశ్వాసాన్ని చూపిస్తూ, మా కుటుంబం మీద ఉన్న ఒక ప్రేమ చూపిస్తూ, ఈరోజు మా నాన్నగారి పేరు మీద గవర్నమెంట్గా అధికారంగా ఈ కార్యక్రమాన్ని శాంక్షన్ చేసినందుకు ప్రత్యేక మా ఫ్యామిలీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ యువర్ కైండ్ జెస్చర్. ఇక మా నాన్నగారి గురించి ఇప్పటిదాకా చాలామంది చాలా మాట్లాడారు. ఫర్ మీ, మై బ్రదర్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బీ హిస్ చిల్డ్రన్. మేము ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు రావడం కారణమే, ఒక్కొక్కసారి ఆయన ఉన్నప్పుడు మేము ఏదో అనుకుంటుంటే నాన్నగారు ఏదో తిడుతున్నాడు, అది చేస్తుండే ఇది చేస్తుండని. కానీ ద వే వీఆర్ మిస్సింగ్ హిమ్ ఫర్ ద లాస్ట్ 1 decade, ఇట్స్ నౌ ఆల్మోస్ట్ 10 years. కానీ వాస్తవంగా చూస్తుంటే ఏ పనులు చేసినా కూడా ఆయన నేర్పిన విద్యను ఒక్కొక్కసారి ఆలోచించుకుంటూ చూస్తే అప్పుడుంటే మాకు ఆ వివేకం లేకుంటే, ఆవేశం ఎక్కువ ఉంటే, ఆయన చెప్పిన మాటలకు చాలా వేరే డిఫరెంట్ లెవెల్లో తీసుకుంటుంటే ప్రత్యేకంగా నేనే ఆయనతో బాగా కొట్లాడుతుంటే, కానీ కొట్లాడేట్లో కూడా దాని వెనుక చాలా ప్రేమ ఉండే. వింటుండే, తూ బోలాయరే మై తెరు కితాబీ కర్ తూ సమస్తానే అని ఊకే నన్ను పక్కకు పెడుతుండే. కానీ తర్వాత అర్థమైంది, నువ్వు ఏం చేస్తే బాగుంటుందా అని ఒక దారిలో పెట్టిండు. ఆయన పుణ్యాన, సోనమ్మ తల్లి పుణ్యాన, దేవుని దయ వలన 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయినా, అదృష్టానికి మంత్రి కూడా అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా గానికే. సోనియమ్మ తల్లి ఇచ్చిన ఆశీర్వాదము, రేవంత్ భాయ్, రాహుల్ గాంధీ గారు అందరు కలిసి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత జనాల ఇచ్చిన ఆశీర్వాదంతో 37,000తో గెలిచిన ఒక అవకాశం దొరికింది. ప్రత్యేకంగా ఏంటంటే మేము ఏమనుకుంటుంటే, మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఏ లెవెల్ పైకి వచ్చిందంటే కంపేర్ చేసుకుంటే వీఆర్ నో మ్యాచ్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో మ్యాచ్. ఎందుకంటున్నా ఈ మాట, 1946-47లో ఆయన యూత్ కాంగ్రెస్ టేకప్ చేసినప్పుడు సుల్తాన్ బజార్లో ఆయన చెప్తుండే, నేను అప్పుడు యూత్ కాంగ్రెస్లో తీసుకున్నా, నా ఎంబడి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, రామానంద తీర్థ్ గారి దగ్గరికి పోయి నాన్నగారు, నరసింహారావు గారు ప్రత్యేకంగా వాళ్ళకు ఉన్న దగ్గర సంబంధాలతో ఆశీర్వాదం పొంది పొలిటికల్ నాలెడ్జ్ ఆయన తీసుకొచ్చిన తర్వాత, నిజంగా అప్పుడు ఏంది ఎడ్యుకేషన్ లేదు, ఇవాళ అవేర్నెస్ కాస్టిజం గురించి చాలా పెరిగింది, ఒక మాట్లాడే ధైర్యం వచ్చింది ప్రత్యేకంగా వీకర్ సెక్షన్స్కి. సీనియర్ లీడర్లందరూ ఇప్పటిదాకా పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు, జగజీవన్ రామ్ గారు, వీళ్ళందరూ ఇచ్చిన అవకాశంతో
మా నాన్నగారు తీసుకున్న ఒక కార్యక్రమాన్ని 1973లో కాలేజ్ పెట్టిన తర్వాత ఈరోజు నేను, మా తమ్ముడు, నా భార్య రమ, సరోజమ్మ కలిసి మా అంబేద్కర్ కాలేజ్ గారిని నడిపిస్తూ 150,000 మందికి ఇప్పుడు దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఘనత మా నాన్నగారు ఇచ్చిన ఇదే. అదే కాదు, ఆయన గురించి మాట్లాడితే చాలా చాలా ఉన్నాయి. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం, కానీ ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం, ఎందుకంటే టైం కూడా సీఎం గారికి తక్కువనే ఉంది. కానీ ఆయన వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. బట్టిబాయికి వాళ్ళ అన్నగారు ఉండే, అనంతరాములు గారు, మా నాన్నగారితో చాలా దగ్గర సంబంధాలు ఉండే. ప్రత్యేకంగా వాళ్ళిద్దరు కూడా కలిసి చాలా పనులు చేశారు. అంటే అప్పుడు నాకు నాలెడ్జ్ లేదనుకో, 89-90 సంగతి మాట్లాడుతున్నా. కానీ ఏంటంటే కుటుంబ సభ్యుల లెక్క ఎస్సీ ఎస్టీ మన రవిభాయ్ చెప్పిండు, యునైటెడ్ ఫ్రంట్ 1985-86లో అయినప్పుడు నాకు మంచి గుర్తుంది. కారంచేడ్ల పెద్ద ఈవెంట్ అయిండే, ఒక 20 మంది చచ్చిపోతే మై జారోరే యా దేఖ్లే తు ఘర్ అని బండి తీసుకొని ఆయన ట్రైన్లో వెళ్ళిపోయాడు. అంటే ఆయనకున్న పట్టుదల, ఆ పట్టుదల రావాలంటే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, అందరం ఓపిక పట్టుకోవాలి, అండర్స్టాండింగ్ పవర్ ఇంక్రీజ్ చేయాలి, ఆలోచన పెరగాలి. అప్పుడున్న కామన్ సెన్స్కి ఇప్పుడున్నది చాలా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కంప్యూటరైజేషన్ అయింది. ఇవన్నీ అయిన తర్వాత స్కోప్ ఫర్ కాన్సన్ట్రేషన్ హ్యాస్ సర్టన్లీ ఇంక్రీస్డ్, కానీ ద పవర్ ఫర్ కామన్ సెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ ఈవెన్ టుడే. అందుకోసం ఐ వుడ్ లైక్ టు అపీల్ టు వన్ అండ్ ఆల్, దాన్ని అప్లై చేయండి. సీరియస్గా ఎట్లా వర్క్ చేసుకుంటే బాగుంటుందా అని ఆయన ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా మేము ఇలా ఫాలో అవుతున్నాం. ముంగటి కూడా మా నాయన ఇచ్చిన తీర్పుని ఎట్టి పరిస్థితులు ఎట్లా కష్టపడి జనాలకు ఎట్లా సేవ చేయాలో నేను, మా తమ్ముడు, ఇప్పుడు మా చోటు వంశీ కూడా వచ్చిండు, విల్ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ సీ మై ఫాదర్స్ నేమ్ is put on the high pedestal and will take him to glorious heights where people can be served and given the best possible attention. And me and my brother and my Chotu Vamsi, we are dedicated to the service of the people of Telangana as per the guidelines of my late father. Thank you very much. థ్యాంక్ యూ వినోద్ గారు. ఇప్పుడు మా నాన్నగారితో పనిచేశారు. హుస్నాబాద్ శాసనసభ్యులుగా మా నాన్నగారు చాడా వెంకటరెడ్డి గారు, మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు వారికి చాలా సంబంధాలు ఉన్నాయి మా నాన్నగారితో. వారికి ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, చెన్నూరు ఎమ్మెల్యే మిత్రులు వెగ్ గారు, వేదికైనటువంటి గౌరవనీయులు మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కుటుంబ సభ్యులు, వేదికపైనటువంటి పెద్దలందరికీ, ముందు భాగాన్నటువంటి అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా వైపు నుంచి ఉదయగిరి నమస్కారాలు, అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. 95వ జయంతి ఉత్సవాలకు నన్ను ఆహ్వానించడం చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ వెంకటస్వామి గారి కుటుంబంతో నాకు చాలా అనుబంధం, సంబంధం ఉన్నది. వెంకటస్వామి గారు చిన్నప్పుడే ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక ఇబ్బందులు పడుతూ చదవడానికి కూడా అస్తకష్టాలు పడి ఆయన కాంగ్రెస్లో చేరి మరి ఐఎన్టీసీ నాయకుడిగా హైదరాబాద్లో అడుగుపెట్టి 1950 ప్రాంతాల్లో అనేక బడుగు బలహీన వర్గాల, పేద వర్గాలకి గుడిసెలేయించి అనేక పోరాటాలు చేయడం ఒకవైపున జరుగుతూ ఉంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు ఏఐటీసీ, ఈ రకంగా అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలే రెండే, ఏ పార్టీలు ఉండేటి కావు. అటువంటి దశలో ఓవైపున వెంకటస్వామి గారు కార్మిక నాయకుడుగా అనేక పరిశ్రమల్లో సంఘాలు పెట్టి మరి కార్మికుల పక్షాన నిలబడి అనేక హక్కులు సాధించడంలో దిట్టగా పేరు ప్రఖ్యాతిగాంచాడు. ఇంకోవైపున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మగ్దుమ్ మోయినుద్దీన్, అలాగే మరి ఇప్పుడు రాజ్ బహదూర్ గౌడ్, కేఎల్ మహేంద్ర, సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ప్రతి పరిశ్రమలో ఏఐటీసీ ఉంటుంది, ఐఎన్టీసీ ఉంటుంది, సంఘాలు ఉంటాయి. అక్కడ కార్మికుల మధ్య స్ట్రగుల్స్ ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, హక్కుల కొరకు పోరాడుతూ ఉంటారు. సంఘాల మధ్య కూడా పోరు ఉంటుంది. ఏదేమైనా అక్కడ పోరు ఎంత ఉన్నా వీళ్ళు మాత్రం వెంకటస్వామి గారు, ఐఎన్టీసీ, ఏఐటీసీ నాయకులు మాత్రం వచ్చి వాళ్ళకి మనిషి సాయంత్రం అయిందంటే ఇరాన్ హోటల్లో ఛాయ్ తాగడానికి కూర్చున్నామని చెప్పి వెంకటస్వామి గారు అనేక సందర్భాల్లో నాతో చెప్పాడు. అంటే ఆనాటి విలువలు, ఆనాటి కట్టుబాట్లు,
ఆనాటి అంకిత భావం, ఆనాటి సేవ భావం ఎలా ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే చాలా మంది గడ్డం వెంకటస్వామి కాదు, నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో కూడా గుడిసెల వెంకటస్వామి గారే, కానీ ఆయన పేరు ప్రతీక్షలు వచ్చాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఆయనను నేను ఎరిగిన విషయం చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను నిజంగా అనేక ఆటుపోట్ల మధ్య కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ నాకు అనేక ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడితే 2004లో నాకు అలయన్స్ సీట్ వచ్చింది ఢిల్లీ నుంచి. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బొమ్మ వెంకటేశ్వరరావు ఆయన నిలబడ్డాడు, ఆయన ఇండిపెండెంట్ నిలబడ్డాడు. అప్పుడు ఏం చేయాలా, ఈయన ఎంపీగా అభ్యర్థి. అప్పుడు ఏం చేసినానంటే, నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, నేను ఏదేమైనా చాడ వెంకటరెడ్డి గెలుపంటే కాంగ్రెస్ గెలుపు, నా గెలుపు అన్నట్టు నిలబడ్డాడు వెంకటస్వామి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. మాట కట్టుబడి ఉన్నాడు, వచ్చినాడు కాన్స్టిట్యున్సీలో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చేయకున్నా, మరి శ్రేయభిలాషులు అభిమానులందరూ చేసినా, వెంకటస్వామి గారు వచ్చిన తర్వాత ఒక ట్రెండ్, ఒక మార్పు మారింది. నేను ఎమ్మెల్యే గెలవడంలో ఆయన మరి వెంకటస్వామి గారి పాత్ర ప్రధానంగా ఉందని చెప్పి నేను గర్వంగా తెలియపరుస్తా ఉన్నాను, సగర్వంగా తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక మాట కట్టుబడినాడు, ఒక విలువలకు కట్టుబడినాడు. అయితే ఆ సందర్భంగా నేను ఎమ్మెల్యేగా, ఆయన ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఒక సందర్భంలో కొంచెం తేడా వస్తే నిర్మోహమాటంగా చెప్పాడు, వెంకటరెడ్డి గారు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాంటి తప్పులు చేయకూడదు, తాత్కాలికంగా ప్రయోజనం వద్దు, శాశ్వత ప్రయోజనాలు కావాలని చెప్పి నిర్మోహమాట చెప్పడంతో నేను సవరించుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లేకుంటే ఆ పార్టీ వెంకరెడ్డి అని చెప్పి చూడకుండా అడుగడుగున అన్ని రకాలు కూడా అండదండలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన మరి 1969 ఆ ప్రాంతం నుంచి కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ వాదిగా నిలబడ్డాడు. 2004లో నేను అసెంబ్లీ ఇచ్చిన ప్రశ్నలు, మరి అప్పుడు రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఆయన 40 నిమిషాలు మరి ముఖ్యమంత్రి పుట్టినటువంటి పరిస్థితి అది. రాజశేఖర రెడ్డి గారు అదే అన్నాడు, ఏమైనా ముఖ్యమంత్రి పుట్టించినామని. వెంకటస్వామి గారు తర్వాత మెచ్చుకొని, చాలా వెంకటరెడ్డి గారు నువ్వు బాగా స్టడీ చేసి మా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకి ఎంతెంత ఆదాయం వస్తుంది బాగా అడిగినావు అని చెప్పి గట్టిగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు, వెంకటస్వామి గారు చెప్పారు, చాలా మంది చెప్పారు. ఇప్పుడు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన మధ్యలో ఉన్నాడు జేఏసీ చైర్మన్ గా. కాబట్టి అప్పుడు ఆ రకంగా తెలంగాణ వాదానికి కాంగ్రెస్ లో ఉండి కూడా ఆయన మరి నిజంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి, టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఉండి, ఇందాక చాలా మంది చెప్తా ఉన్నారు సింగరేణి కాలరీస్ ఇవాళ ఉన్నది అంటే మరి అప్పుడు ఏఐటీసీ, ఐఎన్టీసీ విడివిడిగా వెంకట్రావు గారు కూడా ఉన్నారు, సీనియర్ ఐఎన్టీసీ నాయకుడు ఉన్నా. అప్పుడు ఏదేమైనా కూడా పోటీ ఏదున్నా సేవ్ సింగరేణి అనే దానిలో వెంకటస్వామి గారు ఢిల్లీలో ఉండి ఇక్కడ ఏఐటీసీకి పేరెత్తది లేకుంటే ఐఎన్టీసీ పేరెత్తది కాదు, ఏదైనా నా తెలంగాణ గడ్డ మీద సింగరేణి సంస్థ గట్టిగా నిలబడాలని కొట్లాడింది, పోట్లాడింది, కేంద్రంలో ఒత్తిడి పెంచింది, ఇక్కడ అన్ని రకాల సహకరించింది. ఇలా సింగరేణిలో నిజంగానే పెన్షన్ స్కీమ్ వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ అది కార్మిక శాఖ మంత్రి ఉండి వెంకటస్వామి గారి పుణ్యమే ఇలా సింగరేణి కాలనీస్ లో ఇలా పెన్షన్ వచ్చిందని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాను. ఇట్లా చాలా చాలా ఆయన చేసినటువంటి మరి మరి పనులు లేదా అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా ప్రజల మనిషిగా ముద్ర వేసుకున్నాడు. సరే, నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా చెప్పడం కాదు, కానీ వాస్తవాలు చెప్పడం ధర్మం, మానవత్వం కూడా. అందుకని నేను చెప్పదలుచుందంటే ఆయన ఆ రకంగా విలువలకు కొరకు బతికాడు. తర్వాత ఆయన కుటుంబం కూడా, వీళ్ళు కూడా చాలా తెలివిగా, వినోద్ కానీ, వివేక్ కానీ, ఇప్పుడు గడ్డ వంశకృష్ణ కానీ, ముగ్గురు కూడా మంచిగా అందరితో కలిసి మెలిసి ఉంటూ మరి ఈ రకంగా ఇప్పుడు ముచ్చటగా 3 పదవులు వాళ్ళ కుటుంబంలో వచ్చినాయి అంటే మరి అందరూ కూడా మరి వెంకటస్వామి గారి ఆశీస్సులే వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, వెంకటస్వామి గారి విగ్రహాన్ని ఆయన పెద్దపల్లి ఎంపీగా చాలా సార్లు పనిచేసినాడు కాబట్టి ఆయన పెద్దపల్లి ఆయన విగ్రహం పెట్టడం సమస్యంగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. మరొక విషయం ఏంటంటే ఒక పుస్తకం కూడా అన్ని జ్ఞాపకాలు, ఇప్పుడు అనుభవాలు, చాలా అనుభవాలు, ఇప్పుడు చెప్పలేను, అన్ని విషయాలు చెప్పలేను కదా. కాబట్టి ఒక అనుభవాలకు సంబంధించి జ్ఞాపకాలు అన్నట్టు ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళతో కూడా రాయించి దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చినారు, చాలా సంతోషం. ఆ రకంగా ఆయన శాస్త్రంగా ఒక దళిత కుటుంబం పుట్టి ఢిల్లీ దాకా ఎదిగి ఇందిరాగాంధీ దగ్గర మెప్పు ఉంది, ఇక్కడ కింది దాకా కూడా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో మరి పూర్తిగా విజయవంతమైన నాయకుడు, ప్రజల మనిషి, మరి అట్టడు వర్గాల ఆశాజ్యోతి అని చెప్పి తెలియపరుస్తూ వారికి ఈ 95 జయంతి ఉత్సవాల సందర్భంగా నివాళులర్పిస్తూ వారి ఆకాంక్షలు మనం నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు పోదాం, మంచి కొరకు పాటుపడదాం, మానవత్వాలకు పాటుపడదాం అని చెప్పి తెలియపరుస్తూ మీ అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మీరు చెప్పినట్టు వెంకటస్వామి గారు ఎప్పుడు వ్యక్తిగతంగా ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా చెప్పేసేవారు. ఆ రోజులలో కూడా ముఖ్యమంత్రులతోని ఏదైనా విషయం ఉంటే
వారికి డైరెక్ట్ గా చెప్పారు. ఆల్రెడీ మా సోదరుడు తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ గారు చాలా సంవత్సరాలు మా నాన్నగారితో వారు NSUI యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారితో పనిచేసినారు. ప్రత్యేకంగా కరీంనగర్ పాలిటిక్స్ లో వాళ్ళిద్దరికీ చాలా మెమరీస్ ఉన్నాయి. వారు ఈ మనకు మాట్లాడాలి మనతో అని చెప్పి కోరుతున్నాం. సభాధ్యక్షులు అన్న వివేకన్న గారికి, పెద్దలు వినోదన్న గారికి, సోదరుడు వంశీ గారికి, అదేవిధంగా ఈనాడు ఒక రాజకీయ చరిత్రను తనకు తానే సృష్టించుకొని ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వెంకటస్వామి గారికి ప్రభుత్వ పరంగా మొదటిసారి నివాళులు అర్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని 13 రోజులు విదేశీ పర్యటన ముగించుకొని నిన్న రాత్రి విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు, వెంకటస్వామి గారి అభిమానులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఒక చిన్న NSU నాయకుడిని, పెద్దలు వెంకటస్వామి గారి రాజకీయాల్లో అటు పెద్దపల్లి పార్లమెంటుగా, ఇటు కరీంనగర్ పార్లమెంటుకు చొక్కారావు గారు, సత్యనారాయణ గారు పెద్దలుగా ముగ్గురితోటి ఆప్యాయంగా రాజకీయంగా ఆనాడు 90 నుంచి 87, 88 తర్వాత 90 నుంచి ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం లోపల నేను వాళ్ళ వెంట ఉండేవాడిని. రాజకీయంగా అనేక సందర్భాల్లో వాళ్ళ దగ్గర ఎట్లా కష్టపడి పనిచేయాలి, ఎంత నిబద్ధతతో పనిచేయాలి, ఎంత నీతితో పనిచేయాలి అనే అంశాన్ని ఆ ముగ్గురు నాయకుల దగ్గర తెచ్చుకుని, అందులో వెంకటస్వామి గారు దినచర్యలో పొద్దున లేచిందంటే కొంత వ్యాయామం, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫీసులో కూర్చొని ఎవరన్నా రాని డిస్పోజింగ్ సిస్టంలో, నేను గౌరవ అంత పెద్దలందరికీ తెలుసు కానీ డిస్పోజింగ్ సిస్టంలో వెంకటస్వామి గారు నేర్చుకుంటే పొద్దున ఇంట్లో కూర్చొని మారేడుపల్లిలో 100 మంది వచ్చినా లైన్గా టెలిఫోన్ కానీ ఎదుటి వాళ్ళకి ₹1 లాభం జరుగుతున్నా సరే డిస్పోజ్ చేసి ఒక పారదర్శకంగా ప్రజలను ఏ విధంగా సమస్యల పట్ల స్పందించాలనేటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అలా మనకు వెంకటస్వామి గారి దగ్గర రాజకీయం నేర్చుకోవాల్సినటువంటి ఆయన అనుభవాన్ని జీవితంలో పిల్లలందరూ ఎవరు వచ్చినా సశక్తి అందరూ కూడా రాజకీయంగా సపోర్ట్ ఉండాలి, లేకపోతే అట్లుండాలి ఇట్లుండాలి. కానీ వెంకటస్వామి గారు చూసిన తర్వాత రాజకీయంగా శ్రమ పడితే అవకాశం వస్తుందనేటువంటి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు మేము కూడా, మాకేం రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు. కానీ వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడి నాట్ ఓన్లీ తెలంగాణకు పరిమితం, ఆంధ్రప్రదేశ్ కాదు దేశ స్థాయిలో కాకా అంటే ఒక మెమరబుల్ అదంతరి వల్ల ఒక వేదిక వారి కుటుంబానికి దొరికింది. రాజకీయంగా ముఖ్యమంత్రి గారు అన్న ఆర్థిక వారసత్వం లేదు కదా, రాజకీయ వారసత్వం అలా ముగ్గురితో పాటు నేను కూడా నలుగురు రాజకీయ వారసత్వం ఒప్పుకుంటారా లేదా? అంతేనా? ఆర్థిక వారసత్వానికి వచ్చినప్పటికీ అట్లా మా కింద అక్కడను వైద్యులు ఉన్న వాళ్ళందరూ అంటారు. కానీ తప్పకుండా, ఎందుకంటే నేను అటువంటి రాజకీయమైనటువంటి అనుభూతి వారితోటి వారసత్వంగా వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి. తప్పకుండా వారి సంబంధానికి చెబుతూ దానికి దీనికి కోట. ఈరోజు రాజకీయ వారసత్వం లోపల కాక దగ్గర నేను నేర్చుకున్నటువంటి మాటలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా పెద్దలు మరి వివేక్ గారు కానీ, వినోదన్న కానీ, వంశీ కానీ ఏ విధమైతే క్రమశిక్షణ నేర్పిన కుటుంబంలో జనరల్ గా పండిత పుత్ర పరమశిష్టాన్ని రాజకీయ నాయకులు కొడుకులు ఎవరు కూడా మళ్ళా పెద్ద సక్సెస్ గారంటారు. కానీ కాక మాత్రం అందరూ భిన్నంగా అందరినీ సక్సెస్ఫుల్ స్టోరీ అలా కాక ఎక్కడున్న ఆత్మ సంతోషపడితే, ఎందుకంటే ముగ్గురు అందరూ వేదిక మీద అలా అన్ని రకాలుగా ఉన్నారు. అలా మీరు కూడా గొప్ప మనసు చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని పోతున్నారు. కొంత మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కాకకు ప్రత్యక్షంగా అనేక సందర్భాల లోపల వారితో కలిసి ఉద్యమాలు కావచ్చు, లేదా ప్రభుత్వంలో కావచ్చు, అనేక సందర్భాల్లో వారితో ప్రయాణం 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా వారి యొక్క స్ఫూర్తి ఎప్పుడు కూడా మా మీద ఉండాలని, వారి ఆశీస్సులు ఉండాలని, అందరిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సార్ హాస్పిటల్ ఉండే పొద్దున్న 6:45 ఎయిర్ ఇండియా ఫ్లైట్ పట్టుకోవాలి. పొద్దున అన్నం పక్కన ఉంటే నేను సమాజంలో ఉంటే అన్న కారు నా దగ్గర రాగానే దిగి రెడీ ఉండాలి. ఇద్దరం కేర్ హాస్పిటల్కి పోయి అర్ధగంట సేపు కాక దగ్గర ఉండి, లేదా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే కూడా సార్ దగ్గరకు పోయి ఉంటుండేవి.
ఒక మాట మాత్రం ఎప్పుడు తెలంగాణ ఉద్యమాల నేను తెలంగాణ చూసాకనే చనిపోతాన వీల్ పవర్ ఏదైతే ఉందో అది గొప్ప వీల్ పవర్. అట్లా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రతి సందర్భంగా ప్రోత్సాహపరిచేవారు. ఒక్కసారి మాత్రం తిట్టినాడు ఎలక్షన్ ఇష్యూలో. ఒక్కసారి మేమంతా ఎంపీలం సీఎం ఆఫీస్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆఫీస్కి పోయినాం. మీరు ఎట్లా పోతారని మమ్మల్ని మాత్రం తిట్టినటువంటి సంఘటన. ఎందుకంటే ఇష్యూ బేస్ చేసుకొని పోరాటం చేసినప్పుడు మదన్న ఉన్నాడు ఇక్కడ, ఆనాడు తెలంగాణ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా రాజయ్య గారు, జగన్ అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ఇష్యూ వచ్చినాడు. మాకు ఆనాడు సీనియర్ నాయకుడిగా మార్గదర్శకత్వం ఇచ్చి సత్యనారాయణరావు గారు కావచ్చు, వెంకటస్వామి గారు ఏ విధంగా గైడెన్స్ చేస్తుండ్రో ఇలా మేము ఆ విషయం లోపల తెలంగాణలో పార్లమెంటు సంబంధించి పార్లమెంటు సభ్యులంగా మాకంత స్ఫూర్తిదాయకంగా అనుభవంగా పోరాడగలిగి ఉంటే ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఎందుకంటే పెద్ద ఆయన మాకు మార్గదర్శకత్వం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు భాషిండు. ఆయనకు మరొక్కసారి తెలంగాణ పక్షం నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ మంత్రి గారు. ఈరోజు మేము మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే వారు అప్పుడు చర్చించేటప్పుడు ఇదే గుర్తు చేసుకున్నారు. వారు ఏదైతే వెంకటస్వామి గారితో సంబంధాలు ఉన్నాయో, ఎందుకంటే వారు చదువుకునేటప్పుడు చాలాసార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు మా చిక్కరపల్లి ఇంటికి వచ్చేవారు. మా కజన్ బ్రదర్ ఈశ్వర్ గారి దగ్గర వాళ్ళిద్దరు కూడా, అప్పుడు ధరమ్ సింగ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక వన్ పార్టీ ఉండే. వారు అప్పుడు అన్ని విషయాలన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. వారు ఈరోజు రాలేకపోయారు. వారు ఒక మెసేజ్ పంపించారు, అది వంశీ మనకు చదివి వినిపిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, వేదికపై మీద పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 95వ జయంతి వేడుకలు పాడుకున్నందుకు ఈరోజు ప్రభుత్వ పరంగా జయంతి వేడుకలు జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. తాతగారి గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఒక ఎమోషనల్ మూమెంటే, అసలు ఎక్కువ ఆ మినిట్లో మాటలే రావు. గత 10 సంవత్సరాలు వారు లేని లోటు మా కుటుంబానికి మీ అందరికి తెలుసు. కాకా గారు వాజ్ అ వెరీ స్ట్రాంగ్ పిల్లర్. మొన్న పార్లమెంట్లో మాట్లాడుతుంటే పెద్దపల్లి ప్రజలు నాకు ఆశీర్వాదించి కాకాని గుర్తు చేసుకొని నన్ను పార్లమెంట్ పంపించినారు. పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు సార్ ఎవ్రీబడి వాజ్ రిమెంబరింగ్ కాకా వెంకటస్వామి గారు. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ ఎమోషనల్. ప్రతి మనిషికి దగ్గర పోయి నేను కాకా వెంకటస్వామి గారు మనవని అంటే వారు ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక జ్ఞాపకం వారు గుర్తు చేసుకునేవారు. వారు పార్లమెంట్లో కూడా దొరికిన ప్రతి అంశం, ప్రతి ఆపర్చునిటీ పేదవాడి కోసము, బడుగు బలహీన వర్గాల కోసమే మాట్లాడినాడు. గొంతు విప్పి గట్టిగా వాళ్ళకి న్యాయం దొరికేలాగా పోరాడి మరీ న్యాయం తీసుకొచ్చినారు. మీ అందరు తెలుసు. పెన్షన్ విషయంలో కానివ్వండి, రేషన్ విషయంలో కానివ్వండి, జైపూర్ పవర్ ప్లాంట్లో అప్పుడు స్థాపించడంలో ఆయన కీలక పాత్ర వేసినారు. మళ్ళీ అప్పుడు సింగరేణి కష్టాలు ఉన్నప్పుడు కూడా బట్టి గారు ఉన్నారు. మీకు తెలుసు, అప్పుడు 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పించి అప్పుడు దాదాపు 1,00,000 పైన మందికి ఉద్యోగాలు కాపాడినారు కాకగారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మొన్న ఖర్గే గారితో మాట్లాడుతుంటే కూడా వారికి కాకగారి ఫోటో చూపిస్తే, స్టాచ్యూ ఫోటో చూపిస్తే వితిన్ 5 సెకండ్స్ ఇమ్మీడియట్గా ఈ స్టాచ్యూ సరిగా లేదు, ఈ ఫేస్ ఇట్లా ఉంది, కాకగారు ఇది అది అని చెప్పి వాళ్ళు పాన్ తినేటప్పుడు ఇట్లా ఉంటుండే అట్లా ఉంటుండే అని చెప్పి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు రీడ్ అవుట్ అ స్మాల్ మెసేజ్. వారు నిన్న ఫోన్ చేసి మరి చదవమని చెప్తున్నారు. On behalf of myself and the Indian National Congress, I convey our deep appreciation for the late Sri G. Venkateswamy Garu's lifelong dedication to the upliftment of marginalized and oppressed communities. His long and illustrious public career stands as a testament to his unwavering commitment to the welfare of the masses, and his significant contribution to education and social welfare continue to inspire many. I extend my best wishes for the success of the event and trust that it will be a fitting tribute to his remarkable legacy. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దపల్లి ఎంపీ గారు, వంశీ గారు.
ఒక్క విషయం ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కాకా వెంకటస్వామి గారు యూనియన్ డిప్యూటీ మినిస్టర్ ఫర్ సప్లైస్ అండ్ రిహాబిలిటేషన్ ఉండే. వారి హయాంలోనే సార్ ఈ రేషన్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఇంట్రొడ్యూస్ చేసింది కాకా వెంకటస్వామి గారు ఆ టైంలో. తర్వాత 1980లో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండే రాష్ట్ర ప్రభుత్వంలో, అప్పుడు చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో. వారు అప్పుడు కూడా ఇన్ని రెవల్యూషనరీ స్కీమ్స్ తీసుకొచ్చారు. అప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్స్ సార్, 1 రూపీ ఇడ్లీ, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అప్పుడు వెంకటస్వామి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు సిమెంట్ బ్లాక్ మార్కెటింగ్ కావడంలో, దాన్ని ఆపడంలో ఎవరిని కూడా భయపడలేదు. ఎవరు వ్యతిరేకంగా ఏదైనా కేసు ఉంటే దాని వ్యతిరేకంగా వెళ్ళి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక పకడ్బందీగా వెంకటస్వామి గారు ఎవరితో భయపడేది లేదు. ఏ విషయంలోనైనా ఎవరు ప్రెషర్ పెట్టినా కానీ ఎప్పుడు లొంగేది కాదు. అంటే వారు ఒక ఆలోచనతోని నేను ప్రజల కోసం ఉన్నాను, బీద ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పి ఎప్పుడు వెంకటస్వామి గారు పనిచేసేవారు. మన ఉప ముఖ్యమంత్రి గారు చాలా కష్టంగా రాష్ట్ర ఆర్థికంగా చాలా నష్టపోయినప్పటికీ కూడా ఏదో ఒకటి మంచిగా చేయాలి రాష్ట్రానికి, దీన్ని మళ్ళీ పట్టిలో తీసుకురావాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు. మొన్న కూడా USA, జపాన్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తీసుకొస్తే ఎక్కువ ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి వారు ఒక సక్సెస్ఫుల్ ట్రిప్ చేసి వచ్చారు. వారు కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, సోదరులు వివేక్ వెంకటస్వామి గారికి, అట్లాగే వెంకటస్వామి గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సోదరులు గడ్డం వినోద్ గారికి, పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి, పార్లమెంట్ సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, పెద్దలో మాజీ మంత్రివర్యులు శంకర్రావు గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరులు మధు యాష్కి గౌడ్ గారికి, పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు చాడా వెంకటరెడ్డి గారికి, ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, శాసన మండలి సభ్యులు వారికి, ఇంకా శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు వెంకటస్వామి గారి గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలన్నటువంటి తపనతో ఇక్కడికి విచ్చేసినటువంటి ముందు కూర్చున్న పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర ఏర్పడక ముందే కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా మొదలై యువజన కాంగ్రెస్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి మేల్కోటె గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు కార్యదర్శిగా వారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత యావత్ భారతదేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచేటువంటి ఒక కేంద్ర మంత్రిగా పనిచేసి
అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలకి నాంది పలికినటువంటి గొప్ప నాయకులు శ్రీ వెంకటస్వామి గారు. నేను చిన్నతనం విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్లో కానీ ఎన్ఎస్యూలో కానీ పనిచేసే రోజుల నుంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ల కోసం ఎవరికైనా ఇబ్బంది ఉంటే దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం కోసం ఒక పెద్ద మనిషిలాగా హైదరాబాద్ నగరం హెడ్ క్వార్టర్లో వెంకటస్వామి గారు కనపడుతూ ఉండేవారు. వారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉంటే సమస్యలు ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి పరిష్కరించేవాడు. ప్రతిపక్షంలో ఉంటే కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నో వాళ్ళతో కూడా మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవారు. హైదరాబాద్ నగరంలో బ్రతకటానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నిరుపేద ప్రజలందరికీ ఆయా పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నిలవ నీడ లేకపోతే ప్రభుత్వ జాగాల్లో అక్కడ వారందరికీ గుడిసెలేపించి ఒక ఆశ్రయం కల్పించి అంతిమంగా వారందరి కోసం గడ్డం వెంకటస్వామి గారు గుడిసెల వెంకటస్వామి గారుగా కూడా మార్పు చెంది వాళ్ళ కోసం నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు వెంకటస్వామి గారు. మరి వారు కేంద్రంలో జౌళి శాఖ మంత్రులుగా కానీ లేకపోతే ఇక్కడ సివిల్ సప్లైస్ మంత్రిగా కానీ ఏ బాధ్యత తీసుకున్నా ఆ బాధ్యత ద్వారా ఆ శాఖ ద్వారా ఈ సమాజానికి ఏ రకమైనటువంటి మార్పు చేయొచ్చు అని చెప్పి ఒక కూలంకషంగా దానిపైన అధ్యయనం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం పునాదులు వేసినటువంటి గొప్ప నాయకుడు మనందరికీ ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాం. ఓ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా రాజకీయాలు ఒక్కదానికే పరిమితం కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేద ప్రజలకు, వెనుకబడినటువంటి వర్గాల వారికి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ అంబేద్కర్ కాలేజ్, అంబేద్కర్ ట్రస్ట్ పెట్టి ఒక కాలేజీని స్థాపించారు. అంటే నాయకుడిగా ఈ సమాజానికి విద్య అందుబాటులో లేనటువంటి ప్రజలకి విద్యను కూడా అందించాలనేటువంటి సంకల్పంతో వారు వేసినటువంటి పునాదులు అనేక మందికి విద్యా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడిందని చెప్పడానికి కూడా నేను గర్విస్తూ ఉన్నాను. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు 1978 తర్వాత 83 ఆ దశకం తర్వాత ఈ దేశంలో కానీ ప్రత్యేక ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాజకీయాలన్నింటినీ కూడా పెనుమార్పులు చేస్తూ రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు రకరకాలైనటువంటి ఇబ్బందులు గురైనప్పుడు వారి కోసం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి నీరుకొండ కానీ పదిరికుప్పం కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఈ అంశాల్లో వారు ముందుండి పోరాటం చేసి వారి పక్షాన నిలబడి మేమున్నాము ప్రజల కోసం అని చెప్పి నిలబడినటువంటి గొప్ప తాత్వికవేత్త వెంకటస్వామి గారు. అటువంటి వెంకటస్వామి గారి దగ్గర మాకు పనిచేసేటువంటి అవకాశం రాకపోయినప్పటికీ దూరంగా ఉండి చూసేటువంటి భాగ్యం 1-2 సార్లు కలిసినటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. నేను 2009లో శాసనసభ్యుడిగా చీఫ్ విప్గా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శాసనసభలో కొన్ని చట్టాలు చేసేటప్పుడు ప్రజలకి పనికొచ్చేటువంటి 1-2 అంశాలు సంబంధించి నన్ను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా వెంకటస్వామి గారి దగ్గర పంపించారు. ఈ అంశానికి సంబంధించిన నిర్ణయం ఈరోజు సభలో మనం ఒక నిర్ణయం చేయబోతా ఉన్నాం. వారి ఆలోచన కూడా కనుక్కొని రమ్మని నేను పంపించినట్టుగా మీరు పోయి మాట్లాడి సమాచారం తీసుకున్నాను అని చెప్పినప్పుడు నేను ప్రత్యేకంగా చీఫ్ విప్గా ఆ రోజు వారిని కలవటం, వారు చెప్పినటువంటి సమాచారాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకుని వచ్చి ఆనాడు సభలో దానికి సంబంధించిన అంశం పైన చట్టం కూడా చేశాం. ఇట్లా వారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలపైన ఎప్పుడూ ప్రభావం చూపించేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఒక సామాన్య చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి ఏ స్థాయికైనా కృషి ఉంటే ఎదగవచ్చు, ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ సామాజిక పరిస్థితులు కానీ అడ్డం కావు అని చెప్పి చాలా స్పష్టంగా
మనకి చేసి నిరూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ వెంకటస్వామి గారు. వారందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు వివేక్ గారు కానీ, వినోద్ గారు కానీ, వంశీ గారు కానీ ప్రత్యేకంగా తీసుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరిని పిలిచినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి గారు ఫర్ యువర్ లవ్లీ స్పీచ్. మీరు ఇప్పుడే చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు పంపించినారని. నాకు కూడా గుర్తుంది మంచిగా. ప్రాణాయిత చేవల్ల ఎట్లనైనా స్థాపించాలి అని చెప్పి ఆ రోజులలో వైఎస్ఆర్ గారితో చాలాసార్లు కొట్లాడుకోవడం జరిగింది. వారు 4-5 సార్లు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు కూడా వైఎస్ఆర్ గారు, అరే వెంకటస్వామి గారు అంటున్నారు ప్రాణాయితలో నీళ్లున్నాయి, ఈ ప్రాజెక్ట్ నిజంగా ఫీజబులా లేదా అని చెప్పి 4-5 సార్లు రాజశేఖర రెడ్డి గారు చూసిన తర్వాత నిజంగానే వెంకటస్వామి గారు ఏదైతే ఆ రోజులలో అన్నారు, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 2 డిస్ట్రిక్ట్స్లలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్లో కేవలం 5,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కావాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. కానీ దాన్ని ఎక్స్టెండ్ అయ్యి ప్రాణాయిత చేవేలా చేశారు. మీ అందరు తెలిసిన విషయమే. ఈరోజు ఈ రాష్ట్రం ఆర్థిక ఈ పరిస్థితుల్లో ఉందంటే ఆ ప్రాజెక్ట్ని ఆపి దాన్ని చేంజ్ చేసి కాళేశ్వరంని తీసుకొచ్చి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు రీడిజైన్ పేరుతో అక్కడ వృధా కావడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు నేను మాట ఇచ్చినాను తెలంగాణ ప్రజలకు, ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి వారు ఆల్రెడీ గ్యారంటీ కార్డులో 6 గ్యారంటీ కార్డులో 4 అమలు చేయడం జరిగింది. అందరు కూడా ఆశ్చర్యపడిపోయినారు. నాకు 2-3 సార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు లాబీలో కలిసినప్పుడు అసెంబ్లీలో, అరే మీరు రుణమాఫీ ఎక్కడ చేస్తారు, మేము మొత్తం పైసలన్నీ సఫా చేసినామని చెప్పి వాళ్ళే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు, నేను రుణమాఫీ చేస్తాను రైతులకు అని చెప్పి వారు ఏదైతే భరోసా ఇచ్చారో, మాట ఇచ్చారో దాని ప్రకారంగానే సుమారు 50% రైతులకు అందరికీ కూడా రుణమాఫీ కావడం జరిగింది. వారు మళ్ళొకసారి వాళ్ళు రైతులకు అందరికీ కూడా విశ్వాసం ఇప్పించినారు. మీకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందో దీన్ని సరిగా పట్టిల మీద తీసుకొచ్చి మీకు ఏదైతే రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామో అది నిలబెట్టుకుంటామని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ఎవరికి మాట ఇస్తారో వారు ఆ మాట నిలబెట్టుకుంటారు. నేను కూడా ఎప్పుడైతే రాశానో లెటర్, మా నాన్నగారి జయంతి ఉంది, దీన్ని మీరు స్టేట్ ఫంక్షన్గా చేయాలని చెప్పి నేను ఖాళీ ఉత్తరం రాశాను. కానీ వారు ఒక గొప్ప మనసుతోని వారు ఆల్రెడీ శాంక్షన్ చేసి నాకు ఆ రోజు సిఎల్పి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏంది వివేక్, నువ్వు నాకు వచ్చి కృతజ్ఞతలు చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు మర్చిపోయినావు ఈ సంగతి అని చెప్పి వారు నాకు గుర్తు చేశారు. నిజంగానే నేను కూడా ఆశ్చర్యపడిపోయినాను. వారు ఈ స్టేట్ ఫంక్షన్ చేయాలని చెప్పి అన్ని కలెక్టరేట్స్లో వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మాకు కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అన్ని చోట్ల నుంచి, అరే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి చాలా మంది రెస్పాన్స్, ఇంకా డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా మంది ఫోటోలు అడుగుతున్నారు. లేదు సార్ ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మీరు కాకా వెంకటస్వామి గారి గురించి మీరు ఏది విన్నారో ఏముందో ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. కాకా వెంకటస్వామి గారి 95వ జయంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కాకా కుటుంబ సభ్యులు వినోద్ గారు, వివేక్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మిత్రుడు వంశీ గారు,
చాడా వెంకటరెడ్డి గారు, ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు, అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కీ గారు, శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారు, మిత్రులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన కాకా వెంకటస్వామి గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. సరే, గతంలో ఉన్నవాళ్ళు మరి కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసినరో లేదా వాళ్ళ ఉద్దేశంలో కాకా గారిని ప్రజల నుంచి దూరం చేయాలన్న ఆలోచనలో నాకు తెలియదు. ఏది ఏమైనా వారి జయంతి వస్తుందని నాకు తెలియంగానే చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉన్నది, ఈరోజు మనం ఏం చేయాలని సమీక్ష చేసి ఆ సమీక్షలో కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది, మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకు. నేను మీ అందరితో చేసే మనవి ఏంది అంటే, ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం కుర్చీలలో కూర్చోవచ్చు. అది నేను కావచ్చు, లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు. నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, లేదా చాడా వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను. 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆ సందర్భంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోయినా తెలంగాణ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనే ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదు, ఇది భవిష్యత్తుకు ఉపయోగపడాలి అని ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ప్రణబ్ ముఖర్జీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి 10 సంవత్సరాల అధికారం అనుభవించిన పార్టీకి పొత్తులో భాగస్వాములను చేసి 42 సీట్లు ఇప్పించి 25 ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలను ఇవ్వడానికి కాకానే ప్రధాన కారణం అన్న సంగతి ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న వాళ్ళకు కానీ ఆనాడు రాజకీయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఆ 2004 ఎన్నికలలో రాజకీయాలను నిశితంగా ఆ రోజు నేను గమనిస్తున్నా. ఈ పరిణామాలు ఏ విధంగా పరిణతి చెందబోతున్నాయి, ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఏ విధంగా సహకరించబోతున్నాయి, ఇందులో ఎవరెవరు ఏ బాధ్యత నెరవేర్చబోతున్నారు అని చెప్పి ఆ రోజు నేను నిశ్చితంగా గమనించిన. నేను గమనించిన దాని ప్రకారం ఆనాడు ఇప్పుడు గొప్పలు చెప్పుకునే వాళ్లకు 25 ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి, 5 పార్లమెంట్ సీట్లు గెలవడానికి కాకా వెంకటస్వామి గారు అందించిన సహకారం ఎంతో, వారి వల్ల బలపడి రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్ళు అసూయతోనో ద్వేషంతోనో
నిర్వహించకుండా వదిలేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాక ప్రజల ఆస్తి, పేదోళ్ళ ధైర్యం, నిలువ నీడ లేని వాళ్ళను ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి, నగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరొచ్చినా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాక వెంకటస్వామి గారు 80,000 మందికి గుడిసెలకు నిలువ ఆధారము నీడనిచ్చిండు అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తేనే 100 సార్లు చెప్పుకుంటాం మనం. లేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినోడైతే మన జీవితాల్లోనే బాగు చేసినట్టుగా మనకు మొత్తం వండించినట్టు, వార్చినట్టు, తినిపించినట్టు ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు. కానీ 80,000 ఇళ్ళు పేదోళ్లకు హైదరాబాద్ నగరంలో ఇప్పించిన కాకను మర్చిపోవడం అనేది అది వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ. అదేవిధంగా సింగరేణి గురించి మిత్రులందరూ చెప్పాను. సింగరేణి దివాలా తీసి సింగరేణి మూతపడే సందర్భంలో కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచన, కార్మికులను బ్రతికించాలన్న కోరిక, పట్టుదల, సింగరేణికి 450 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అప్పు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ఆధారంగా దాని మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్లలో దీపం ఉంది, ఆ కుటుంబంలో బుక్కడి బువ్వ తింటున్నారు అని అంటే కాకా గారి కృషి అని చెప్పి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాకా అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. రెండవది, ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలని చర్చ జరుగుతున్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నా ఇల్లునే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా మార్చండి అని చెప్పి వారు ఇల్లు ఇచ్చిండ్రు. 1977 నుంచి ఈనాటి వరకు ఆనాడు కాకా వెంకటస్వామి గారి ఇల్లే ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా కొనసాగుతుందన్న సంగతి ఈడున్న చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కాకా వెంకటస్వామి గారికి, ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలే కాదు, ఆ కుటుంబం మధ్యలో ఒక బలమైన అనుబంధం ఉన్నది. అదే కాదు, ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుకున్న మల్లికార్జున్ ఖర్గే గారు వెంకటస్వామి గారి సమకాలికులు. వెంకటస్వామి గారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలలో మంత్రిగా ఉన్నారు. ఎప్పుడు వారిని కలిసినా, వారు ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా తప్పకుండా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకుంటారు. ఆయన చెప్తారు, अरे मैं हमेशा आता था जी हैदराबाद को, कभी भी आए तो चिकड़पल्ली जाके उनके घर में मैं खाना खा के वहां से निकलते थे. जब मैं गुलबर्गा जाना है तो भी उनके घर पे जाके उनसे मिलकर మీ వాళ్ళ మీ అన్నదమ్ముల ఎవరో నాకు చాలా సంబంధం, కైసా ఉను అని అంటే నేనన్నా ठीक ठाक है साहब, मगर विवेक साहब तो अपने साथ में नहीं है बोल के बोला मैं. अरे ऐसा कैसे तुम बात करो, मैं बात कर दूं. अरे వెంకటస్వామి గారి కొడుకు మన మీద కోపం ఎట్లా వస్తుంది, బయట ఎట్లా ఉంటాడు, లా ఉస్కో అని నాకు చెప్పిండు. అప్పుడు నేను వివేకానందను, సరోజక్కను పోయి కలిసి, వంశీని కలిసి, అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబం మీద కోపం వస్తే బయటకు పోవద్దు, మీరు ఈ కుటుంబంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు చెప్పిండ్రు మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తీసుకురా అని. మీరు రాండి, ఈ పార్టీలో మనకందరికీ మంచి జరుగుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది, మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా, లాభం ఉన్నా లేకపోయినా తెలంగాణ 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, మీరందరూ కూడా రావాలి అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ కుటుంబంలో కలిపి మొన్న జరిగిన ఎన్నికలలో, అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అన్నిట్లలో వారికి వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. వెంకటస్వామి గారి కుటుంబంనే కాకుండా సమర్థతతో వాళ్ళు నిరూపించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనరు. అందుకే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాదును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, మీరు దత్తత తీసుకోండి అని
నేను పిసిసి అధ్యక్షుడిగా ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది. ఈరోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1,00,000 కోట్లు మింగేసి కట్టిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు రెండు జరిగిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిన దాన్ని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ 10,000 కోట్లు దిగమింగటోళ్ళు. ఇవాళ అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ మొదట్లో డిజైన్ చేసిండ్రో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన, వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టారు. ఈరోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకనే అన్నాడు. అట్లాగినా అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. ఓకేనా? సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇది పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది. వారు ఒక స్ఫూర్తి కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులు. వారి ఆలోచన విధానానికి, పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మనందరం కూడా వారసులమే. వారి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష. పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు. అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చేయము, మిమ్మల్ని అనాథలను చేయము. తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మూసి రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి మురికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు, నివసిస్తున్నారు. అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు. ఏ ఆదరణ లేక ఏమి చేయాలనో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు పేదవాళ్ళు. అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకి కానీ, బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది. పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి. ఇండ్లు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలు ఇద్దామా, లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి, అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి. ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు. అది మాత్రం చేయొద్దు, వీళ్ళని మాత్రం కదిలియొద్దు. ఎక్కడున్నది అక్కడనే ఉండాలి, ఎట్లున్నది గట్లనే ఉండాలి. చెరువులు, వాగులు, మీకు నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు, నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు
ఈ నగరమే మాయమైపోతుంది. 1908లో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది. అందుకే ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఒక గొప్ప ఇంజనీర్గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈసా నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీటి ప్రమాదాలను 100 సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది. తద్వారా హైదరాబాదు నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. మరి ఇవాళ అట్లాంటి విశ్వనగరంలో చెరువులు, కుంటలు, నాలాలు మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేదవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి. ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి, నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి. బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు, నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి. తెలంగాణలో కూడా గోదావరి, కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది. మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెరువుల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా. అక్కడ ఉన్న ఇళ్ళున్న వాళ్ళను, ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను, మూసీ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను, మూసీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి. అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం. మీరు కాళేశ్వరం మింగడానికి 1,00,000 కోట్లు మీ ఒక్క కుటుంబమే మింగింది కదా. ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. ఓవేళ 10,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా? నేను స్పష్టంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి, కేటీ రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా. మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్. నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం. అధికారులు అందరినీ పిలిపిస్తాం. ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం. ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, ఎట్లా బాగు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే నష్టపరిహారం ఇద్దామా, వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసేద్దాం, అది కూడా చెప్పండి. చెరువులు పోయి, కుంటలు పోయి, నాలాలు పోయి, మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను, ఈ ఉప్పెనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి. ఇవాళ ఎక్కడైనా 1200, 1400 ఫీట్లు బోర్ వేయకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా? మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు. ఏ విధంగా నల్గొండను ఆదుకుందామో మీరు సూచన చేయండి. మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు, మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు. అందుకే ఈటల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా. సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కట్టుకున్నారు. 64,000 కుటుంబాలను తరలించిండు. అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది, దుఃఖమేంది నాకు అర్థం కాలే. రండి రాజేందర్ గారు, గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు. 2019లో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు. మీరు అప్పుడు మంత్రే కదా, మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా.
మరి ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతున్నా, ఏం చేద్దామో చెప్పుండ్రి, ప్రత్యామ్నాయం చెప్పుండ్రి, ఈ పేదలను ఎట్లా ఆదుకుందామో చెప్పుండ్రి. వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే, వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి పోయి ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పుండ్రి. అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అన్న. వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం. ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్తాము. కాక వెంకటస్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెడితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచిపెడదాము. 1000 ఎకరాల గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా. అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత సంపాదించిన ఆస్త కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం. మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌస్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటలో. ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తే కదా. పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి. దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేటీఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి మాకు ఇవ్వండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉందంటారు కదా మీకు ప్రభుత్వము, మంత్రులుగా. మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది. నాకు అర్థం కాదానే. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందంటే ఇంకా బతకడం కూడా దండుగా, ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చినా. కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రండి. ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది చేసినా అడ్డం పడి శనీశ్వరులాగా, శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, రైతు రుణమాఫీ చేసినవా 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులో ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం.
2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు. 10 ఏళ్ళల్లో మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల కట్టురి, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగని చెప్పి నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన. మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని, సార్ నాకెందుకో నాదేమన్నా అక్షరం తప్పు వాటదా, లేకపోతే నాకు 1,00,000 ఎందుకు రాలేదు అంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి, ఇస్తా. 2 లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబం, ఈ పార్టీకి కష్టం వస్తే మీకు అందరికి కష్టం వచ్చినట్టే, మనందరికి కష్టం వచ్చినట్టే. కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణారహితంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు, కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరలో చిప్పకూడు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలతో కార్యక్రమం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఒక చిన్న మూమెంటో కాకా వెంకటస్వామి గారి జ్ఞాపకాల్ని మన గుండెల్లో పదిలంగా దాచుకొని వారు చూపిన బాటలో నడుస్తూ ఆ స్ఫూర్తిని హృదయపూర్వకంగా మనసా వాచా కర్మణ ఆచరిస్తూ తెలంగాణ కీర్తిని 10 కాలాల పాటు నిలిపేందుకు కృషి చేయాలని పిలిపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశానికి, ఉప ముఖ్యమంత్రి వర్యుల సందేశానికి, మంత్రివర్యుల సందేశానికి, పెద్దల స్ఫూర్తిదాయక సందేశాలకు ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ వినోద్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తున్న సన్మానం. మే నౌ రిక్వెస్ట్ శ్రీమతి వాణి ప్రసాద్ మేడం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అడ్వాన్స్మెంట్, స్పోర్ట్స్, కల్చర్, టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పర్యాటక, క్రీడా, సాంస్కృతిక విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీమతి వాణి ప్రసాద్ మేడం గారి వందన సమర్పణ. From the Department of Youth Affairs, Tourism, Culture and Sports, it is my privilege to extend sincere gratitude to Honorable CM Garu, Honorable Deputy CM Garu and Honorable Minister for Transport for being present here at the state function.
extend thanks to all the people's representatives and MLAs who are present here. Thank you.